బ్రేకింగ్ న్యూస్ కరూరు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. కరూరు జిల్లా కలెక్టర్స్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. అనంతరం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు స్టాలిన్. తమిళనాడు కరూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, దీనికి సంబంధించి తమిళనాడు డీజీపీ కూడా మాట్లాడడం జరిగింది. పోలీసుల వైఫల్యం కారణమా అనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు. మరోవైపు స్టాలిన్ విజయ్ను అరెస్ట్ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు సీఎం స్టాలిన్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఊహాగానాలకు చోటు ఇవ్వలేను అంటూ కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. మొత్తంగా ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం నిన్న సాయంత్రం 8:45 సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి 38 మంది మరణించారంటూ తమిళనాడు డీజీపీ వెంకటరామన్ మీడియా సమావేశంలో తెలియజేశాడు. ఇందులో చిన్నారులు 12 మంది ఉండడం విషాదకరం అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. మొత్తం మీద 10,000 మందికి మాత్రమే అనుమతి తీసుకొని సుమారు 27,000 పైగా మంది గుంపు అక్కడికి చేరారు. వీరిలో చిన్నారులు, మహిళలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ పరిస్థితి చోటు చేసుకుందని కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి వెంటనే సుమారు 10 మంది ఉన్నతాధికారుల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశాం. కానీ తాము ముందుగా 500 మందితో బందోబస్తు 10,000 మందికి ఏర్పాటు చేశాం. కానీ ఫలితం ఈ విధంగా ఏదైతే ఉన్నట్లుండి ఎక్కువ మంది రావడం, సుమారు 8 గంటలకు పైగా ఏదైతే అక్కడ గుంపు చేరడం కూడా జరిగింది. సాయంత్రం 3 గంటల సమయం నుంచి తాము 7:30 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ ఉదయం 11 గంటల నుంచి అక్కడికి పెద్ద ఎత్తున జనం రావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని కూడా చెప్పారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పెద్ద సంఖ్యలో ఈ విధంగా 40 మంది వరకు మరణించడం జరిగిన నేపథ్యంలో ఈ విజయ్ ఇంటి వద్ద కూడా పోలీసులు చెన్నైలోని విజయ్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అక్కడికి విజయ్ అభిమానులు చేరుకొని తాము తమ నాయకుడికి రక్షణగా ఉంటామంటూ వాగ్వాదం చేయడం జరిగింది. దీంతో పోలీసులు అక్కడ ఎవరైతే విజయ్ అభిమానులు అక్కడ చేరుకున్నారో అదేవిధంగా టీవీకే కార్యకర్తలను కూడా అక్కడ నుంచి బయటికి పంపించి వేసిన పరిస్థితి. సుమారు 1 గంట పాటు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తిరుచి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన అక్కడికి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయనను విజయ్ను మాట్లాడించడానికి విలేకరులు ప్రయత్నించినప్పటికీ ఆయన తప్పించుకొని వెళ్లారు. మరోవైపు ఏదైతే ఆయన ఇటు కరూరు నుంచి తిరుచి చేరుకోవడానికి 2 వాహనాలు మారినట్లు తెలుస్తోంది. ఎక్కడైనా ఎవరైనా దాడి చేస్తారన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఈ విధంగా 2 వాహనాల ద్వారా ఆయన్ను చెన్నైకి పంపించారు. మరోవైపు తెల్లవారుజామున సమయానికి అక్కడికి చేరుకున్న సీఎం స్టాలిన్ హాస్పిటల్లో ఉన్న బాధితులను క్షతగాత్రులను పరామర్శించారు. తర్వాత మృతుల కుటుంబాలతో సమావేశమయ్యారు. ఈ సమయంలో చాలా మంది తమ వారు తప్పిపోయారు, కనిపించడం లేదంటూ సీఎం కు నేరుగా ఫిర్యాదు చేశారు. వారందరి విషయాలు వెంటనే ఆచూకీ ఎక్కడన్నా మిస్ అయిన వారి ఆచూకీ కూడా తెలుసుకొని బాధిత కుటుంబ సభ్యులకు వారిని అప్పజెప్పాలంటూ కూడా సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అదేవిధంగా గాయపడ్డ వారికి 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు ఏదైతే వారి చికిత్స మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని కూడా చెప్పడం, అదేవిధంగా అవసరమైతే వీరిని మెరుగైన చికిత్స కోసం అటు చెన్నైతో పాటు కోయంబత్తూరు కూడా తరలించాలని కూడా ఆదేశించారు. మరోవైపు ఏదైతే ఈ ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులందరూ తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు. అదేవిధంగా దీనికి సంబంధించి అరుణ జగదీష్ అనే రిటైర్డ్ జడ్జితో విచారణకు ఆదేశించారు. గతంలో తుత్తుగూడి కాల్పుల ఘటనకు సంబంధించి కూడా ఈమె విచారణ చేస్తున్న నేపథ్యంలో మరోసారి ఈ కేసుకు సంబంధించి ఏదైతే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి మరోసారి ఆమెను విచారణాధికారిగా నియమించడం జరిగింది. దీంతో పాటు ఏదైతే పళనిస్వామి మాజీ సీఎం పళనిస్వామి కూడా తెల్లవారుజామునే అక్కడికి చేరుకున్నాడు. బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. మరికొంతసేపట్లో ఆయన విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన గురించి మనము బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాతనే మాట్లాడాలి, రాజకీయం తర్వాత అంటూ ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి. మొత్తం మీద చూస్తే పూర్తి స్థాయిలో బందోబస్తు లేకపోయిన వల్ల ఈ ఘటన జరిగిందా అన్న ప్రశ్నకు ఏమాత్రం పోలీసుల తప్పిదం పెద్దవరకు ఏమాత్రం లేదు, అయినా విచారణలో తెలుస్తుందంటూ డీజీపీ తెలియజెప్పడం విశేషం. మరోవైపు విజయ్ మీద కేసు పెట్టాలి, ఇది 2వ ఘటన. మొదటి ఘటనలో 6 ఏదైతే మదురైలో జరిగిన ఘటనలో 6 మరణించారు. అయినప్పటికీ ఏదైతే టీవీకే నాయకత్వం కానీ అటు
విజయ్ గాని ఈ విషయంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకుండా ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు, దీనిపైన ఖచ్చితంగా భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా విజయ్ లాంటి వారి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి తమిళనాడులో నెలకొంది. మొత్తం మీద చూస్తే 38 మంది మరణించారని అధికారికంగా ప్రకటించినప్పటికీ 40 మంది మరణించారని కూడా సమాచారం. మరోవైపు మృతులు కొంతమందిని ఏదైతే 3 జిల్లాలకు సంబంధించి మదురై, దిండిగల్, కరూరు ఈ 3 జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో కొంతమంది ఆచూకీ తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మరణించిన వారి వివరాలు పూర్తి స్థాయిలో ఇంకా పోలీసులకు తెలియడం లేదు. మరణించిన వారిలో 12 మంది చిన్నారులు ఉండడం విషాదకరమని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా మహిళలు కూడా 17 మంది ఉన్నారు. ఈ విధంగా మహిళలు, చిన్నారులు ఇలాంటి ఘటనలో ఈ విధంగా పెద్ద ఎత్తున మరణించడం ఇదే మొదటిసారి. తమిళనాడులో ఇలాంటి తొక్కిసలాట కూడా జరగడం ఇదే మొదటిసారి అంటున్నారు. ఏదైతే మదురైలో జరిగిన ఘటన నేపథ్యంలో ఈ విషయంలో ముందుగానే మేము పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించాము. బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలి, రోడ్ షో సందర్భంగా అటు ఇటు మధ్యలో ఎవరు మధ్యలోకి రాకూడదు. అదేవిధంగా పూర్తి స్థాయిలో టీవీకే కార్యకర్తలు కూడా, వాలంటీర్స్ కూడా పరిస్థితిని అదుపులో తీసుకోవాలి. ముందే ఆంక్షలు పెట్టాము, నిబంధనలు విధించినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని చెప్తున్నారు. అయితే నిఘా విభాగం ఈ విషయాన్ని ముందుగా ఉన్నతాధికారులకు తెలియజెప్పలేదా? ఎందుకు తెలియజెప్పకుండా వారు మౌనంగా ఉన్నారు? వారు తెలియజెప్పకపోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకున్న అన్న కోణంలో కూడా ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నామని చెప్పారు. సీఎం ఈ రోజు సాయంత్రానికి తనకు ఒక ప్రాథమిక నివేదిక ఇవ్వాలంటూ అటు కలెక్టర్ తో పాటు డీజీపీని కూడా ఆదేశించిన నేపథ్యంలో 3 పోలీసుల బృందం, అదేవిధంగా 3 రెవెన్యూ ఐఏఎస్ స్థాయి అధికారులు ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాత్రికి రాత్రే పరిశీలించి ఈ విషయాలను పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేసి సీఎంకి ఇవ్వడానికి రెడీ చేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద అయితే ఇప్పటికే ఏదైతే మదురై, దిండిగల్, అదేవిధంగా సేలం ప్రాంతాల నుంచి వైద్య బృందాలు అక్కడికి అదనంగా వైద్య బృందాలు కరూరుకు చేరుకొని అక్కడ ఉన్న క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. కానీ ఏదైతే తొక్కిసలాట్ సందర్భంగా ఒక చిన్నారి మిస్ అయిందంటూ ఒక ప్రచారం జరగడము, యాష్మిక అనే చిన్నారి మిస్ కావడంతో ఆమె తల్లి తన పాప మిస్ అయిందనడము, ఈ సందర్భంగా ఆ అమ్మాయిని వెతుకులాటలోనే ఈ తొక్కిసలాట జరిగిందని ఒకరు చెప్తుండగా, ఏదైతే కొంతమంది యువత అటు పిట్టగోడ మీద ఎగురుతూ ఒక్కసారిగా కింద పడ్డాము, ఆ కింద పడిన నేపథ్యంలో ఒకరి మీద ఒకరు మీద పడ్డం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని మరికొంతమంది చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిగా ఎక్కడ ఏ విధంగా జరిగింది, తొక్కిసలాట ఏ విధంగా స్టార్ట్ అయింది, తోపులాట సందర్భంగా ఎక్కువ మంది రావడంతో జరిగిందా లేకపోతే మరో కారణం అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయం మీద ఏది స్పష్టమైన ప్రకటన చేయలేదు. కేవలం డీజీపీ 38 మంది మరణించారు అన్న విషయాన్ని మాత్రమే అధికారికంగా ప్రకటించారు. ఇందులో పోలీసుల తప్పిదం లేదా అన్న విషయం మీద అయితే తప్పిదం ఉందా లేదా అన్న విషయాన్ని విచారించిన తర్వాతనే బయటికి చెప్తామంటూ చెప్పారు. అయితే టీవీకే కార్యకర్తలు వారు ఏదైతే వాలంటీర్లు పూర్తి స్థాయిలో సహకరించకపోవడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందంటూ ఆయన నర్మగర్భంగా తెలియజెప్పడం విశేషం. మొత్తం మీద 10,000 మందికి అనుమతి తీసుకుని పెద్ద ఎత్తున జనం రావడంతో పాటు ఆలస్యంగా రావడం, ముందుగా గుమిగూడడం లాంటి కారణం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. అయితే టీవీకే పార్టీకి సంబంధించి ఎవరైనా వ్యూహాత్మకంగా ఏదైతే ఈ ప్రచారాల సభలను నిర్వహించేవారు కావాలని ఆలస్యం చేయించారంటూ కూడా ఓ ప్రచారం జరుగుతుంది. నమ్మక్కల్లో ఒక సమావేశం చూసుకుని ఇక్కడికి రావడానికి ఆలస్యమైందంటూ కూడా టీవీకే కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇటు విజయ్ యొక్క పార్టీ యంత్రాంగం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాత్రం కూడా చెప్పవచ్చు. ప్రజెంట్ విజయ్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అక్కడ కొంతమంది అభిమానులు చేరుకున్నారు, అక్కడ ఉద్రిక్త పరిస్థితిగా ఉందన్నట్టు కూడా సమాచారం అందుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? మొత్తంగా ఘటనలో మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం స్టాలిన్. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరిపేందుకు మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణ జగదీష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించడం జరిగింది. మొత్తంగా కరూరులో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా అందరూ కూడా తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
విజయ్ తమిళనాడు సహా దేశం మొత్తం ఒకే రాత్రిలో ఈయన పేరు మారుమోగిపోయింది. తమిళనాడు కరూర్లో హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ రోడ్ షోలో ఊహించిన పేరు విషాదం చోటు చేసుకుంది. రాజకీయ సభలో మృత్యు కరాల నృత్యం చేసింది. తమ అభిమాన నటుడు నేతను చూసేందుకు ఊహించిన విధంగా ప్రజలు పోటెత్తారు. ఫలితంగా పేరు దుర్ఘటన జరిగింది. 10,000 మంది వస్తారనుకుంటే 50,000 మందికి పైగా రావడం, అనుకున్న సమయానికన్నా విజయ్ దాదాపు 7 గంటలు లేటుగా రావడం ఇలా అన్ని కలిసి తొక్కిసలాటకు దారితీశాయి. ఫలితంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 40 మందికి పైగా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అటు మృతుల్లో 7 పిల్లలు, 17 మంది వరకు మహిళలు కూడా ఉన్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో కరూరు ప్రాంతంలో హృదయ విదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. హాస్పిటల్స్ లో మరెందరో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనకు అంచనాల కంటే భారీ సంఖ్యలో అభిమానులు హాజరు కావడం సహా పలు కారణాలుగా భావిస్తున్నారు. రోడ్ షో కోసం కేవలం 10,000 మంది వస్తారని అంచనా వేసిన టీవీకే పార్టీ అందుకు సంబంధించి పోలీసుల నుంచి అనుమతి పొందింది. లైట్ హౌస్ రౌండ్ టానా సమీపంలో ఇంజనీర్తో అధ్యయనం చేశామని అక్కడున్న 1.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం 60,000 మందికి సరిపోతుందని తెలిపింది. అయితే తమ రోడ్ షోకు మాత్రం 10,000 మంది వస్తారని అంచనా వేస్తున్నట్టు అందులో పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం శనివారం మధ్యాహ్నం సమయంలోనే విజయ్ అక్కడికి రావాల్సి ఉంది. కానీ 7 గంటల ఆలస్యంగా కరూరుకు చేరుకున్నారు. విజయ్ అక్కడికి చేరుకునే సమయానికి అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమిగూడారు. రద్దీతో పాటు ఉక్కపోత కారణంగా అనేక మంది స్పృహ తప్పిపోయినట్టు తెలుస్తోంది. పరిస్థితి గమనించిన విజయ్ వారికి తన వాహనంలో ఉన్న నీళ్ల బాటిల్ అందించే ప్రయత్నం చేశారు. విజయ్ అక్కడి నుంచి బస్సులో బయలుదేరగానే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఉదయం నుంచి ఎండలో ఉండి మాడిపోయిన జనం ఒక్కసారిగా అక్కడి నుంచి కదిలారు. విజయ్ను స్పష్టంగా చూడాలని గోడలు, చెట్లు ఎక్కిన వాళ్లు కిందకి దూకారు. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో చీకట్లు అలుముకున్నాయి. అసలే ఇరుకు రోడ్డు, చీకటి, అటు జన ప్రవాహం, ఇటు ఒకరి మీద ఒకరు పడడంతో తొక్కిసలాట మొదలైంది. పెను విషాదానికి ఇదే కారణమైంది అని చెప్పుకోవచ్చు. இன்னொரு முக்கியமான விஷயம், இங்க போலீஸ் பாதுகாப்புலாம் இருக்கா இல்லையா? போலீஸோட கைகள்லாம் கட்டப்பட்டிருக்குன்னு நினைக்கிறேன். போலீசார் மக்கள் தான் சார் எஜமானர்கள். மக்களுக்காக மட்டும்தான் பயப்படணும், வேற யாருக்காகவும் பயப்படணும்னு அவசியமே கிடையாது. இன்னும் 6 மாசம் தான். ஆட்சி மாறும், காட்சி மாறும், அதிகாரம் கை மாறும். உண்மையான மக்களாட்சி, மனசாட்சி உள்ள மக்களாட்சி அமையும். அப்ப தெரியும் எல்லாருக்கும் சுதந்திரமும் பாதுகாப்பும் 100% வரும். தேங்க்யூ நண்பா. கான்பிடண்டா இருங்க, நல்லதே நடக்கும், வெற்றி நிச்சயம். அஷ்மிகா 9 வயசு ஒரு பொண்ணு காணுமா, நீங்களே நம்ம தோழர்கிட்ட சொல்லி கண்டுபிடிச்சு கொடுக்க சொல்லுங்க. அஷ்மிகா 9 வயசுல ஒரு பொண்ணு காணுமா, தம்பிகளா கொஞ்சம் தேடி கண்டுபிடிச்சு கொடுத்துருங்க. அஷ்மிகா Police sir, please help sir, please. Thank you, thank you. See you all, thank you. Confident ஆருங்க, நல்லதே நடக்கும், வெற்றி நிச்சயம். மீண்டும் சந்திக்கும் வரை நன்றி, வணக்கம். ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట్లో భారీ ప్రాణ నష్టం వాటిల్లడంపై విజయ్ ఎక్స్ వేదికగా స్పందించాడు. తన హృదయం మొక్కలైందని, భరించలేని, వర్ణించలేని బాధ దుఃఖంలో విలువిల్లాడుతున్నా అని అన్నాడు. కరూరులో ప్రాణాలు కోల్పోయిన ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని తెలిపాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు విజయ్ తన ట్వీట్ను ముగించారు. తమిళనాడు ఘటనపై స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఏపీ సీఎం.